హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ డేరింగ్ డాలీ అండ్ మామ్. ఈరోజు మన వీడియో ఏంటంటే మా ఊర్లో మా మా ఇంటి దగ్గరలో ఉన్న శివాలయంలో శివుడికి అయితే లక్షపత్రి పూజ అనేది జరుగుతుంది. అదే వీడియో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. మా ఊర్లో ఈ కార్తీక మాసంలో జరిగే లక్షపత్రి పూజ ఏ విధంగా జరుగుతుంది అనేది చిన్న చిన్న క్లిప్స్ ద్వారా ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. అందరూ వీడియో లాస్ట్ వరకు కూడా చూడండి. మార్నింగ్ 9కి స్టార్ట్ అయింది. 9కి స్టార్ట్ అయిన తర్వాత ముందు వినాయకుడి పూజ అయితే చేశారు. అదైతే 1 అవర్ పైనే పట్టింది. 1.5 అవర్ పట్టింది. నెక్స్ట్ మేమందరం వీళ్ళందరూ అయితే మా ఊర్లో జనమే. మేమందరం కూర్చుంటే ఒక పంతులు గారు వచ్చి ఈలోపు లక్షపత్రి పూజంటే పత్రి కదా కావాలి, దానికి కావాల్సిన పత్రి అయితే ముందు రోజు అన్నీ సిద్ధం చేసి వచ్చేసింది. అవి పత్రి అయితే నేనైతే కోసామన్నారు. మేమైతే ఉన్న ఆడవాళ్ళమందరం కూడా కూర్చుని పత్రి అయితే కోసేసాము. నెక్స్ట్ పూజ. ఆ పూజలు అయితే నాకు సరిగ్గా తెలీదు, మరి ఆ పూజ పేరేంటో. ఆ పూజ ప్రారంభించడానికి ముందు పూజ చేసే దంపతులు నెత్తి మీద అయితే కలశం పెట్టుకుని గుడి చుట్టూరు అయితే తిరుగుతున్నారు. నేను కూడా అయితే తిరిగాను. ఇక్కడ సాయంత్రం దీపారాధన చేయడానికి దీపారాధనలు అయితే శుభ్రం చేస్తారు కొంతమంది. నేను కూడా కొంతసేపు వీడియో తీసి దీపారాధనలు అనేది శుభ్రం చేశాను. ఇదేమో హోమగుండం. హోమం వేయడానికి సిద్ధం చేసి రెడీగా ఉంచారు. నెక్స్ట్ నైట్ దీపారాధనలు చేయడానికి ఇందాక మీకు వీడియోలో చూపించాను కదా, అదైతే ఒక ఆయన శుద్ధతో అయితే గీసేసి ఉంచారు. ఇక్కడ ఆడవాళ్ళందరూ ఇలా రంగులు వేసి మేము శివుడికి అలాగే ఆవు బొమ్మ అయితే చాలా బాగా వేశారు. త్రిశూలము, ఓంకారము, ఇంకా ఏంటది స్వస్తిక్ ఇవన్నీ వేశారైనా ఒక శుద్ధతో అయితే గీసేశారు. నెక్స్ట్ మా ఆడవాళ్ళమందరం కూడా ముగ్గుతో వేసి రంగులు వేసి దీపారాధనలు అయితే పెట్టి అందులో నూనె వేసి వత్తులు ఇవన్నీ వేసి నైట్ దీపారాధన చేయడానికైతే సిద్ధంగా ఉంచాము. ఈలోపు మధ్యాహ్నం నుంచి హోమం అయితే అయిపోయింది. నేనైతే ఇంటికి వెళ్ళి పనులు చేసుకుని పిల్లల్ని అయితే స్నానాలు అవి చేసేసి రమ్మన్నాను. వాళ్ళైతే వచ్చారు. వచ్చిన తర్వాత హోమం అయితే పూర్తయిపోయింది అన్నాను కదా, ఆ హోమంలో అందరూ ఎండు కొబ్బరి అలాగే ఆవు నెయ్యి వేసి దండం అయితే పెట్టుకున్నారు. నేను వేసాను. తర్వాత వర్షం చేత కూడా వేయించాను. వేసి చుట్టూరు తిరిగి దండం అయితే పెట్టుకున్నాము. నెక్స్ట్ అయితే దీపారాధన అనేది అయితే చేస్తున్నారు. దీపారాధన ముందు మార్నింగ్ నుంచి పూజలు చేశారు వాళ్ళందరూ కూడా. వాళ్ళతో ముందైతే దీపారాధన అనేది దేవుడి దగ్గర వెలిగిస్తారు. వాళ్ళందరూ వెలిగించిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా వెలిగిస్తారు. నేను, జతిన్, వర్షిని కూడా అయితే వెలిగించాము. పాపం జతిన్ అయితే వెలిగించడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. ఒక పక్క అయితే గాలో వేసేస్తుంది. ఎలా అయితే అందరము కలిపి మొత్తం దీపారాధనలన్నీ వెలిగించేసాము. చూడడానికైతే ఎంత ముచ్చటగా ఉందో, ఎంత ఆనందంగా ఉందో ఆ వెలుగులు అవి. చాలా హ్యాపీ అనిపించింది నిజంగానే. నిజంగా శివాలయం వెనకాలే మా ఇల్లు ఉండడం నిజంగా నా అదృష్టం. ఎందుకంటే నేను పొద్దున్నే లేచి శివుడి గుడి చూసి మిగతా పనులన్నీ కూడా చేసుకుంటాను. నిజంగా చాలా అదృష్టం. ఇక్కడైతే మా ఊర్లో లక్షపత్రి పూజ, హోమం ఇవన్నీ మార్నింగ్ నుంచి శివుడికి అభిషేకం మొత్తం అన్నీ ఇలా దీపోత్సవం ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. కంప్లీట్ అయిపోయిన తర్వాత దేవుడికి శివుడికి మార్నింగ్ నుంచి ఇన్ని పూజలు అందుకున్నారు కదా, అందుకని ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా శాంతి కళ్యాణం చేస్తారు. ఇప్పుడైతే ఆ శాంతి కళ్యాణానికి సంబంధించి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఈ శాంతి కళ్యాణం అయితే ఈరోజు పూజ అయితే ముగిసినట్టే. ఒక పక్క పూజ చేసుకుంటూ పూజ చూస్తూనే మరోవైపు మా బుడ్డోడు ఎక్కడికి వెళ్ళిపోయి ఆ దీపారాధనల మీద పడిపోతాడో, ఎక్కడ తిరిగేస్తాడో, ఏం తినేస్తాడో అని భయమేసి వాడిని అయితే నా దగ్గర కూర్చోబెట్టుకుని ఎక్కడికి కదలనివ్వకుండా అయితే కూర్చోబెట్టుకున్నాను. ఈరోజైతే బాగానే విన్నాడు మాట. ఇలా శాంతి కళ్యాణం అన్నీ అయిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి అయితే దర్శించుకున్నాం. దర్శనం అయితే అయిపోయింది.
దర్శనం అయిపోయిన తర్వాత పంతులు గారి ఇంటి దగ్గర భోజనాలు అయితే పెట్టారు. భోజనాలు అయితే చేసేసి మళ్ళీ ఒకసారి నేను వచ్చి పంతులు గారు వీడియో తీసుకుంటావా తీసుకో అన్నారు. తీసుకుని గేట్ తాళం అయితే వేసేసి ఆయనకి ఇచ్చాను. మళ్ళీ ఒకసారి మనసారా దండం పెట్టుకున్నాను. అందరూ అయితే ఇంటికి వెళ్ళిపోయారు. నేనే ఉండిపోయాను లాస్ట్కి. నేను వర్షిని జతిన్ అయితే ఉన్నాము. ఇంకా ఈరోజు మా ఊర్లో జరిగే లక్షపత్రి పూజ అయితే ఇలా జరిగింది. ఎలా ఉంది? బాగా జరిగిందా? మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. బాయ్. చెప్పడం మర్చిపోయాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వారు ఎవరైనా మన వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం.